శుభమస్తు. నేను మీ కాకునూరి. అమ్మ బయలల్లి నాదో నాయన తల్లి బయలల్లి నాదో, కోడివాయలచ్చమ్మది కోడి పుంజువాయలచ్చమ్మది. ఈ పాటలు వినిపించగానే మనకు జ్ఞాపకం వచ్చేటటువంటి పండగ తెలంగాణలో స్థానికంగా ప్రపంచవ్యాప్తంగా నేడు కీర్తి పొందినటువంటి బోనాల సంబరాల జాతరలు. ఇయాల రేపంట లష్కరు బోనాలంట. జాతర ఇంత పెద్దగా అవుతుందా? లక్షల మందిని ఆకర్షించే శక్తి ఈ ఆషాఢ బోనాలకు ఎందుకు ఏర్పడింది? పోతరాజు ఎవరు? శివసత్తుల ప్రత్యేకత ఏమిటి? బోనం ఎందుకు సమర్పించాలి? ఈ బోనం సమర్పించే సమయంలో పాటించే ప్రత్యేక నియమాలు ఏమైనా ఉన్నాయా? వరంగల్ ప్రాంతానికి దగ్గరలో ఉండే ఒకానొక పల్లెటూరు గ్రామంలో ఉండే 7 అక్క చెల్లెళ్ళకు ఒక్క తమ్ముడు, అతని పేరు పోతలింగన్న. ఆ గ్రామాన్ని పరిపాలించే సర్పంచ్, అధికారి, ముఖ్య ఆ 7 అక్క చెల్లెళ్ళలో చిన్న అమ్మాయి పైన అఘాయిత్యం చెయ్యబోగా ఆగ్రహాన్ని అణుచుకోలేనటువంటి పోతలింగన్న కళ్ళలో ఎర్ర చేసి ఆ గ్రామాధికారిని ఇలా దొరకబుచ్చుకొని మెడ విరచి హృదయంలో 2 చేతులు జొప్పించి అలా పెకిలించి దుశ్శాసనుడిని భీముడు ఏ విధంగా అంతం చేసి ఆ రక్తాన్ని బయటికి వెలిదీశాడో అలా పోతలింగన్న తన విశ్వరూపం చూపించగా గ్రామస్తులంతా భయకంపితులైపోయి హా వీరా, హా వీరా అని కీర్తించడంతో పోతలింగన్న పోతరాజుగా కీర్తింపబడ్డాడు. ఆ హా వీరా అన్న పదమే హోయిరా హోయిరా హోయిరాగా మారింది. నేటికి ఈ బోనాల సంబరాలలో పోతరాజు దేహమంతా కూడా పసుపు రాచుకొని నిమ్మకాయలు దవడల కింద 2 బుగ్గలలో ధరించి చేతిలో కొరడాలు చేతబుచ్చుకొని అమ్మవారు బోనం వస్తూ ఉంటే లేదా అమ్మవారిని స్థాపించే నిమిత్తమై ఘటం తీసుకువస్తూ ఉంటే ఎదరగా నడుస్తాడు. శరీరమంతా కూడా పసుపు రాచుకోవడం, కుంకుమ రాచుకోవడం, దట్టి కట్టడం, గజ్జల అలంకరణ చేసుకోవడం, తీవ్రమైన కోపంతో కనిపించడం పోతలింగన్న ప్రత్యేకం. మహిళలకు పోతలింగన్న రక్ష. ఆషాఢ మాసంలో అమ్మవారిని పూజించడంలో ప్రకృతిని, పర్యావరణాన్ని పూజించడం ఉంటుంది. ఘటస్థాపన, అమ్మవారిని 9 రోజులు ఆరాధించడం, అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమారాధన, పుష్పార్చన, దీపోత్సవం, ఘటంతో పాటుగా అమ్మవారికి ప్రీతికరంగా బలి సమర్పణ, తొట్టెల సమర్పణ, శాంతి కళ్యాణం, ఆ తదుపరి చివరి రోజు ఉదయం సమయంలో ఈ సంవత్సరం వాతావరణం ఎలా ఉంటుంది అని చెప్పడం కోసమే రంగం నిర్వహించడం, సాయంత్రం అమ్మవారిని సమీపంలో ఉండే నదిలో నిమజ్జనం చేయడం, సాగనంపడం. తొలి రోజుగా ఏర్పాటు చేసే ఈ ఘటస్థాపనలో 5 ఇత్తడి కలశములు, రాగి కలశములు ఒకదానిపైన ఒకటి ఒక పద్ధతితో పేర్చబడి ఉండగా ఈ 5 భూమి, నీరు, నిప్పు, ఆకాశం, అలాగే తేజస్సు, పాంచభౌతిక ప్రపంచములు ఈ 5 కుండలలో, 5 వరుసగా ఉండే ఆ బిందెలలో బద్దీలతో బిగించి పుష్పమాలికల చేత అలంకరించి అమ్మవారి ముఖం, ముక్కోట అలంకరించడంతో ఘటం సిద్ధమవుతుంది. వంశపారంపర్యంగా వివిధ వృత్తులలో ఉన్నటువంటి వారు, కుమ్మరి, గౌడ కులస్తులు, అలాగే రజకులు, పద్మశాలులు, సబ్బన్న వర్ణాల వారంతా ఒకటిగా చేరి ప్రకృతిని, పర్యావరణాన్ని అమ్మగా గుర్తించి ఘటస్థాపన చేసి యథాశక్తి పూజలు చేస్తారు. అమ్మకు తొట్టెల సమర్పిస్తే మా ఇంట్లో తొట్టెల ఊచే భాగ్యం లభిస్తుంది. పుష్పమాలికల చేత అలంకరించిన తొట్టెలు సమర్పిస్తారు. గుమ్మడికాయలతో అమ్మవారికి బలిహరణము అన్న పేరిట సూర్యోదయం కంటే పూర్వమే వంశపారంపర్యంగా ఈ ధర్మాన్ని నిర్వహించే వ్యక్తుల సమూహం గ్రామానికి పొలిమేరలో చుట్టూరా తిరుగుతూ అమ్మను స్మరిస్తూ ఆ బలి సమర్పించి గుమ్మడికాయల బలులు ఇస్తారు. బోనం పేరిట 2 కుండలలో ఒక కుండలో అన్నం, తెల్లటి అన్నం, మరి ఒక కుండలో చింతపండు రసం ఒకదానిపైన ఒకటి అలంకరించి దీపంతో ఆ 2 కుండలపైన వెలిగించిన దీపంతో పసుపు కుంకుమల బొట్లు, వేపకొమ్మలు, చెంబులో నీరు, వేపకొమ్మలు, ఇలా పసుపు, వేపకొమ్మలు, కుంకుమ వీటితో కూడుకున్నటువంటి ఆ ద్రవ్యాలతో అమ్మవారిని పూజిస్తారు. అమ్మా నీవే తప్ప
యథాశక్తి కరుణించవలసింది, రక్షించవలసింది. ఆషాఢమాసం అంటువ్యాధులకు నిలయం. అంటువ్యాధులు వ్యాపించకుండా పోతరాజు పేరిట ప్రతి మగవాడు, పురుషుడు స్త్రీలకు అన్న వలె, తండ్రి వలె, సోదరుడి వలె రక్షగా ఉండాలి అనే ఉద్దేశంతో పోతలింగన్న సంప్రదాయం. ఇంతటి మహత్తరమైన ఈ ఆషాఢమాసానికి ప్రత్యేకంగా ఉండేటటువంటి అమ్మ బయలునాదో అనేటటువంటి అమ్మవారి జాతరను మనం కూడా మహావైభవంగా నిర్వహించుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.